స్విగ్గీ, జొమాటో లాంటి కంపెనీల్లో డెలివరీ బాయ్స్గా పనిచేసే బాబు మోహన్, శ్రీసింహ, యేసుదాసు, సత్య పోలీస్ డిపార్ట్మెంట్లో హెచ్ఈ టీంలో ఇన్వెస్టిగేటివ్ ఆఫీసర్స్గా పనిచేస్తుంటారు. కిడ్నాప్, క్రైమ్ కేసులను పగడ్బందీగా ప్లాన్ చేస్తుంటారు. ఈ క్రమంలో రియా అనే అమ్మాయి కిడ్నాప్ అవుతుంది. ఆ కేసును దర్యాప్తు చేస్తున్న నేపథ్యంలో యేసుబాబు కారులోనే ఆ అమ్మాయి శవం లభిస్తుంది. దాంతో ఆ ఇద్దరిపై ఆకాష్, అజయ్, మైకేల్, సునీల్ లాంటి ఆఫీసర్స్ అనుమానించి వారిని చేంజ్ చేస్తుంటారు. రియా అనే అమ్మాయి మరణానికి కారణం ఏమిటి? బాబు మోహన్, యేసుదాస్ పై మైకేల్ ఎందుకు అనుమానిస్తుంటాడు? రియా డెత్ కేసుకు సినీ హీరో యువ వెన్నెల కిషోర్ కు సంబంధం ఏంటి? షీటీమ్ ఆఫీసర్ నిధి వీరికి 10 లక్షల రూపాయలు ఎందుకు ఇచ్చింది? రియా హత్య వెనుక హస్తం ఎవరిది? ఈ కేసును బాబు, యేసు ఎలా పరిష్కరించాలి అనే ప్రశ్నలకు ఫన్ తో కూడిన సమాధానమే మత్తు వదలరా 2 సినిమా కథ. మత్తు వదలరా సినిమా ఊహించని హిట్ తర్వాత వస్తున్న సీక్వెల్ కావడంతో అందరి చూపు ఈ సినిమాపై పడింది. దానికి తోడు ఈ మూవీ టీజర్, ట్రైలర్, ప్రమోషనల్ కంటెంట్ కు మంచి బజ్ రావడంతో సినిమాపై కూడా అంచనాలు ఏర్పడ్డాయనే చెప్పాలి. అయితే మత్తు వదలరా సినిమాకి తగ్గినట్టు మంచి వినోదాన్ని దట్టించి సన్నివేశాలను రాసుకోలేకపోవడం ఈ సినిమాకు కొంత మైనస్ అని చెప్పవచ్చు. అయితే సత్య కామెడీ, టైమింగ్, బాడీ లాంగ్వేజ్ ఆ లోపాన్ని సరిదిద్దే ప్రయత్నం చేశాయి. కానీ కథలో బలమైన పాయింట్ లేకపోవడం, ఒకే పాయింట్ పై కథ నడవడం వల్ల సాగదీసినట్టు అనిపిస్తుంది. ఇక టీవీ సీరియల్ వ్యవహారం సినిమాపై ఆడియన్స్కు పట్టును కోల్పోయేలా అడ్డుపడిందనే ఫీలింగ్ కలుగుతుంది. ప్రీ క్లైమాక్స్ నుంచి చివరి వరకు సాగిన సన్నివేశాలు బాగుండడం వల్ల మూవీపై ఓ పాజిటివ్ ఫీలింగ్ తో పర్వాలేదనిపిస్తుంది. ఇక దర్శకుడు రితేష్ రాణా మేకింగ్ స్టైల్, స్క్రీన్ ప్లేలో కొత్తదనం లేకుండా అదే రొటీన్ రెగ్యులర్ ఫార్మాట్ లో ముందుకు వెళ్ళాడు. ఈ సినిమాకు సెట్ ఆఫ్ ఆడియన్స్ ఉండడంతో కొత్తగా ట్రై చేయడానికి వీలు కాలేదేమో అనిపించేలా ఈ సినిమాను అందించాడనిపిస్తుంది. మొదటి పార్ట్ తో పోల్చుకుంటే ఫన్ డైలాగ్స్ లో అంత ఇంపాక్ట్ కనిపించలేదని చెప్పవచ్చు. వెన్నెల కిషోర్, సునీల్ క్యారెక్టర్లు కొంత ఫ్రెష్నెస్ తీసుకువచ్చాయి. మత్తు వదలరా 2 సినిమా నటీనటుల పర్ఫార్మెన్స్ విషయానికి వస్తే సత్య యాక్టింగ్, యాటిట్యూడ్, బాడీ లాంగ్వేజ్ ఈ సినిమాను పాజిటివ్ అంశాలుగా చెప్పవచ్చు. శ్రీసింహ తన పాత్ర పరిధి మేరకు పర్వాలేదనిపించాడు. సత్య క్యారెక్టర్ డామినేషన్ ముందు బాబు మోహన్ రోల్ తేలిపోయేలా చేసింది. ఇక సెకండ్ హాఫ్ లో వెన్నెల కిషోర్ ఎపిసోడ్ లేకపోతే సినిమా పరిస్థితి ఎలా ఉండేదో ఊహించుకోవడానికి కూడా కష్టంగా అనిపిస్తుంది. రోహిణి, సునీల్, అజయ్ తదితర క్యారెక్టర్లో కథలో భాగంగా ఉన్నాయే తప్ప స్టోరీని, సీన్స్ ని ఎలివేట్ చేసేలా కనిపించవు. ఫ్రెండ్స్, ఈ మూవీ మీరు చూసినట్లయితే ఎలా ఉందో కింద కామెంట్ అయితే చేయండి. చూసారు కదా ఫ్రెండ్స్, ఈ రోజు టాపిక్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి, ఎలా ఉందో కామెంట్ పెట్టండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు ఫ్రెండ్స్.